ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ మనకి ఏం నేర్పిస్తుంది, గోదావరి పుష్కరాలకు అసలు ఏం నేర్పిస్తుందని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. గోదావరి పుష్కరాలకి ముందుగా మనం అరికట్టాల్సింది లీక్డ్ వీడియోస్ అండి. మనం చూసుకుంటే కనుక గతంలోనే లీక్డ్ వీడియోస్ అండ్ ట్రైన్ యాక్సిడెంట్స్ అండ్ తొక్కిసలాట్లో ఇటువంటివన్నిటిని కూడా మనం గతం మాదిరిగా చూస్తూ ఉపేక్షించకూడదండి. మనం చూసుకుంటే కనుక కుంభమేళ ప్రయాగరాజ్లో లీక్డ్ వీడియోస్ అనేవి బాగా వైరల్ అయ్యి దానిపై ఆ స్టేట్ గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత కఠిన చర్యలు అయితే తీసుకున్నారో సేమ్ అలాంటివే ఇటు ఇక్కడ రాజమండ్రిలో జరిగి 2027లో జరిగే పుష్కరాలకు ఇటువంటి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలండి. గతంలో చూసుకుంటే కనుక 2015 పుష్కరాల్లో మనకి ఇక్కడ తొక్కిసలాట జరిగిందండి. తొక్కిసలాటకి మెయిన్ కారణం ఈ పుష్కర్ ఘాట్. ఎందుకంటే పుష్కర్ ఘాట్ అంటే ఇక్కడే ఎక్కువ మంది భక్తులు ఇక్కడికే ఎక్కువగా అధిక సంఖ్యలో వస్తారు. మనకి దేశంలోనే అతిపెద్ద ఘాట్ కోటిలింగాల ఘాట్ ఉందండి. ఆ కోటిలింగాల ఘాట్ దగ్గర కూడా ఎవరు వెళ్లకుండా కేవలం పుష్కర్ ఘాట్కి రావడం వల్ల ఇక్కడ అధిక సంఖ్యలో తొక్కిసలాట్లు అండ్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం చూసుకోవచ్చు ఇంకొక 2-3 రోజుల్లో మనకి శివరాత్రి వస్తుంది. శివరాత్రికి కూడా ఎంత జనాలు వస్తారంటే అంతలా ఉంటారు. అంత వచ్చినప్పుడు కూడా మనం డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరినీ రాజమండ్రికి కాకుండా ఈసారి పుష్కరాలకు అధిక సంఖ్యలో గోదావరి రాజమండ్రికి అయితే రావచ్చు అని చెప్పి గవర్నమెంట్ అంచనా వేస్తుందండి. 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతమంది జనాలను హ్యాండిల్ చేయాలంటే రాజమండ్రి నగరం అనేది చాలా చిన్నది. దీనికోసం నేనైతే కనుక ఒక సజెషన్ అయితే ఇవ్వగలను. అదేంటంటే రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ నుంచి వస్తే కనుక రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గంపేటలో వాళ్ళని ఆప్ చేసి దగ్గరలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా పుస్తక స్థానాలు చేయించి వారిని అటు నుంచి అలాగే పంపిస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజమండ్రి రోడ్లు అనేవి చాలా చిన్నవి. గతంలో మాదిరికి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే మనకి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 10-12 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయింది 2015లోనే. అప్పుడు కేవలం 3 నుంచి 4 కోట్ల మంది మాత్రం వచ్చారు. కానీ ఈసారి మాత్రం 10 కోట్ల మంది దాకా వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. మనకి తొక్కిసలాటకి మెయిన్ కారణం వచ్చేసి గోదావరి రైల్వే స్టేషన్ అండి. ఒకేసారి 2 ట్రైన్లు రావడం వల్ల గోదావరి రైల్వే స్టేషన్లో అధిక జనాలు రావడం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. అయితే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళని దోరపూడిలో ట్రైన్ ఆఫ్ చేసి అక్కడి నుంచి దగ్గరలో ఉండే గోదావరి పరివాహక ప్రాంతాలకు తీసుకువెళ్ళి తానాలు చేయించి అక్కడి నుంచి అలాగే పంపిస్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇటు నుంచి వచ్చే విజయవాడ నుంచి ఏదైనా కొన్ని ట్రైన్స్ వేశారంటే కనుక రాజమండ్రికి కొవ్వూరు నిడదవోలు ఈ రైల్వే స్టేషన్లో ఆఫ్ చేసి వారి గమ్యస్థానాలకు బస్సుల ద్వారా తీసుకొస్తేనే బెటర్. ఎందుకంటే ఒకేసారి అంతమంది రావడం వల్ల తొక్కిసలాట్లు జరగడం, ప్రమాదాలు జరగడం ఇవన్నీ కూడా చాలా పరిపాటిగా జరుగుతాయి. వచ్చిన వారు అందరూ కూడా కేవలం గోదావరి పుష్కర్ ఘాట్లోనే స్నానం చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా దేవాలయాలు ఉన్నాయండి. బట్ రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్ ఒకటే కాదు, చాలా ఘాట్లు ఉన్నాయి. కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్, వశిష్ఠ ఘాట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎటువంటి వాటిలో కూడా స్నానాలు చేసి పుణ్యస్నానాలు ఆచరించి మీరు మీ ఇళ్లకు చేరుకుంటే కనుక ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. దీనిపై గవర్నమెంట్ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణలు కానీ మొదలు పెడితే కనుక మనకి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయండి. ఇది పార్ట్ 1 అండి. ఇంకా నేను ఇలాగా ఒక 5-6 వీడియోలు వస్తాయి సిరీస్ కింద. ఇది చూడండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ అండ్ ట్రాఫిక్ ఈ అన్నిటి మీద కూడా సపరేట్గా కొన్ని వీడియోస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మన ఫస్ట్ వీడియో పుష్కర్ ఘాట్, నెక్స్ట్ రాబోయే వీడియో రైల్వే స్టేషన్కి ఎక్కడెక్కడైతే హాల్ట్ ఇచ్చి ఎక్కడి నుంచి ఎలాగ కంఫర్ట్గా వారికి ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుందో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనిపై గవర్నమెంట్ కూడా పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే కనుక చాలా బాగుంటుందని నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.